ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కుంకుమార్చన సేవలో శ్రీ పద్మావతి దేవి దివ్య వైభవ కటాక్షం. చెన్నైలోని అమ్మవారి ఆలయంలో ఆగమోక్తంగా అంకురార్పణ. తిరుచ్చే సేవలో శ్రీ సూర్యనారాయణ స్వామి దర్శనం. తిరుచానూరులో ప్రత్యక్ష దైవానికి విశేష పూజలు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు. తిరుపతిలో స్వామివారికి వేద నివేదనం. ఫిబ్రవరి 19 నుండి శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు. తిరుపతి కపిలతీర్థంలో టీటీడీ విస్తృత ఏర్పాట్లు. తమిళనాడు రాష్ట్రం చెన్నై మహానగరంలో టీ నగర్లో నెలవైన టీటీడీ అనుబంధ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన సేవ మంగళకరంగా జరిగింది. ఫిబ్రవరి 17వ తేదీ నుండి 26వ తేదీ వరకు అమ్మవారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలలో అమ్మవారి శక్తి మరింతగా ప్రజ్వలింపచేసేందుకు సంప్రదాయానుసారం అర్చకులు శ్రీ పద్మావతి అమ్మవారికి ఆదివారం కుంకుమార్చన సేవ నిర్వహించారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవ మూర్తిని పట్టు వస్త్రాలు, పసిడి ఆభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా కొలువు తీర్చారు. ఆగమోక్తంగా అమ్మవారికి షోడశోపచార క్రతువులు పూర్తి చేసిన అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప ప్రార్థనలను జరిపారు. ఆపై వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ అర్చకులు అమ్మవారికి కన్నుల పండుగగా కుంకుమార్చన సేవ నిర్వహించి ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను సమర్పించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఇక చెన్నైలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 17వ తేదీ నుండి 26వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడుతూ అర్చకులు అంకురార్పణ మహోత్సవాన్ని పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించారు. ముందుగా శ్రీ విశ్వక్సేనుల వారిని తిరుచుపై వెంచేపు చేసి సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు. ఆపై పుట్టమన్నును సేకరించి మృత్సంగ్రహణం జరిపారు. అనంతరం యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ఠ, వాస్తు హోమంతో అంకురార్పణ ఘట్టాన్ని మంగళకరంగా నిర్వహించారు.
తిరుచానూరు క్షేత్రంలోని శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఆదివారం హస్త నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. స్వామివారి జన్మ నక్షత్రం హస్తను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా కైంకర్యాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం శ్రీ సూర్యనారాయణ స్వామివారిని సర్వాభరణ భూషితంగా అలంకరించి తిరుచిపై ఆశీలను చేశారు. పూజాధికాలను పూర్తి చేసి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి తిరుచి ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. భక్తులు తిరుచి సేవలో శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకుని తరించారు. తిరుపతిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో చతుర్వేద పారాయణంగా పేర్కొని తొడక్కం సంప్రదాయబద్ధంగా జరుగుతోంది. 10 రోజుల పాటు జరిగే ఈ తొడక్కంలో 4 వేదాలను శ్రీ గోవిందరాజ స్వామివారికి విన్నవిస్తారు. ఈ నెల 8వ తేదీ నుండి జరుగుతున్న రాపత్తు ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం ఆలయంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారిని, విశ్వక్సేనుల వార్లను, ఆళ్వార్లను వెంచేపు చేశారు. అనంతరం టీటీడీ పెద్దజయ స్వామి, చిన్నజయ స్వామి ఆధ్వర్యంలో ఆచార్యులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి సన్నిధి వీధిలో నెలవైన శ్రీ బ్రహ్మతంత్ర స్వతంత్ర పరకాల మఠంలో శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారికి విశేష ఆరాధనలు జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారికి అర్చకులు అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు. అలాగే విద్యార్థులు విద్యాభ్యాసంలో చక్కగా రాణించాలనే తలంపుతో మహాసంకల్పపూర్వకంగా ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. పలువురు చిన్నారులు స్వామివారి సన్నిధిలో అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శనివారం రాత్రి తిరుపతిలోని అలిపిరి టోల్గేట్ వద్ద ఆకస్మికంగా తనిఖీలను నిర్వహించారు. అధికారులు, విజిలెన్స్ సిబ్బందితో పలు అంశాలపై చర్చించారు. తనిఖీ కేంద్రాల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, నిషేధిత వస్తువుల పట్ల జాగ్రత్తలు వహించాలని సూచించారు. త్రివేణి సంగమ పుణ్య ప్రదేశం పుణ్యస్నానాలు ఆచరించే అశేష భక్తులతో కళకళ్లాడుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ ఆధ్యాత్మిక భరితంగా కొనసాగుతోంది. నిత్యం లక్షలాదిగా భక్తులు తరలివచ్చి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలను ఆచరిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రయాగ్రాజ్లోని 6వ సెక్టార్లో ఏర్పాటు చేసిన టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవారి నమూనా ఆలయంలో ఆదివారం ఉదయం స్వామివారికి సుప్రభాతం, తోమాల, అర్చనాది నిత్య సేవలను ఆగమోక్తంగా నిర్వహించారు. జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఆపై సకల జనుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఆలయ ప్రాంగణంలో చతుర్వేద హవనం శాస్త్రోక్తంగా పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు.
ఇక ఆదివారం సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి అర్చకులు తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి తిరుచి ఉత్సవం ఆధ్యాత్మిక భరితంగా జరిగింది. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. తిరుపతిలోని ఇందిరా మైదానంలో ఆదివారం శ్రీ ధన్వంతరి మహాలక్ష్మి హోమ కార్యక్రమం భక్తిరస భరితంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో పరిహార సేవా ఫౌండేషన్ 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలనే సత్సంకల్పంతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని శ్రద్ధాభక్తులతో నిర్వహించారు. తిరుచానూరులోని సూర్య గ్రాండ్ కళ్యాణ మండపం ప్రాంగణంలో ఆదివారం పాంచాహ్నిక దీక్షపూర్వక శ్రీ వెంకటాచల మహత్య శ్రీకోశ పారాయణం వేదోక్తంగా జరిగింది. తిరుచానూరులోని సూర్య గ్రాండ్ కళ్యాణ మండపంలో ఆదివారం లోకక్షేమార్థం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. విజయవాడకు చెందిన అష్టాక్షరి పీఠం పీఠాధిపతి శ్రీ త్రిదండి అష్టాక్షరి సంపత్ కుమార రామానుజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఈ హోమం జరిగింది. ఇందులో భాగంగా పాంచాహ్నిక దీక్షపూర్వకంగా శ్రీ వెంకటాచల మహత్య శ్రీకోశ పారాయణం నిర్వహించారు. కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ గోదా సమేత కాళీయమర్ధన శ్రీకృష్ణ స్వామివారి ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు. అర్చకులు కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం, విశ్వక్సేనారాధన, సంకల్ప పూజ తదితర వైదిక క్రతువులను నిర్వహించి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి హోమాన్ని వేదోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు జియర్ స్వామి అనుగ్రహ భాషణం చేశారు. అనంతరం ఉత్సవమూర్తులకు జియర్ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రియ భగవద్బంధువులారా, ప్రసిద్ధమైనటువంటి తిరుచానూర్ అలల్మేల్ మంగై తాయార్ పద్మావతి అమ్మవారి దివ్య సన్నిధానంలో 3 రోజుల పాటు లక్ష్మీనారాయణ యజ్ఞాన్ని నిర్వహించి అందులో ప్రధానంగా శ్రీ వెంకటాచల మహాత్మ్యాన్ని అమ్మవారి సన్నిధిలో ఒక ఆవృత్తి విజ్ఞాపన చేయాలి అని అనుకున్నాం. మాఘమాసం చాలా ప్రశస్తమైనటువంటి మాసం. ఈ మాసంలో ఏ క్షేత్రాన్ని సేవించినా, ఏ తీర్థంలో స్నానం చేసినా, ఏ గ్రంథరాజాన్ని మనం పారాయణ చేసినా విశేషమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది అని మనకి పురాణాలు చెప్తున్నాయి. అందులో పురాణాలలో విశిష్టమైనటువంటి పురాణం వెంకటాచల మహాత్మ్యం. ఇది అనేకమైనటువంటి పురాణాల యొక్క కలయిక ఈ వెంకటాచల మహాత్మ్యం. అన్ని పురాణాలలో వెంకటేశుని యొక్క దివ్య చరిత్ర చెప్పబడి ఉంది. వాటినన్నిటినీ క్రోడీకరించి వెంకటాచల మహాత్మ్యంగా ఒక అద్భుతమైనటువంటి గ్రంథంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురణ చేశారు. అలాగే మహనీయులు చెన్నజీయర్ స్వామి వారు భక్తులందరూ కూడా పారాయణ చేసుకోవడానికి వీలుగా చక్కగా అర్థంతో సహా పారాయణ చేయడం జరిగింది. ప్రసిద్ధ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి ఏటా
శ్రీ కపిలేశ్వర స్వామి వారికి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 19వ తేదీ నుండి 28వ తేదీ వరకు కపిలతీర్థంలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా కపిలతీర్థం క్షేత్ర ప్రాశస్త్యం, వాహన సేవల వివరాలను మీకు అందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. గలగల జాలువారే జలపాతం, ఏటువాలుగా కనువిందు చేసే శేషాచల సానువులు, చుట్టూ రకరకాల అరుదైన వృక్షజాతులు, ఆహ్లాదాన్ని అందించే ప్రకృతి సోయిగం వెరసి తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయం ప్రసిద్ధ శివకేశవుల పుణ్యధామంగా సకల దేవతా నిలయంగా విరాజిల్లుతున్న క్షేత్రం. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. శేషాచల పర్వత పాదపీఠంలో నెలవైన కపిలతీర్థం భక్తులకు వరాలను ఒసగే దివ్య మందిరంగా కాంతులేనుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిత్యం అర్చనలు, అభిషేకాలు, ఆరాధనలు, విశేష ఉత్సవాలతో కపిలతీర్థంలో ఆధ్యాత్మిక శోభ ఆవిష్కృతమవుతుంది. జాలువారే జలపాత సోయగాలతో నిత్యం భక్తులకు కనువిందు చేస్తుంటుంది. ఆళ్వార్ తీర్థం, చక్రతీర్థంగా పేరొందిన కపిలతీర్థం ఎంతో పురాణ ప్రాభవాన్ని, చారిత్రక వైభవాన్ని సంతరించుకుంది. శేషాచల పర్వత సానువుల్లోని అనేకానేక పుణ్యతీర్థాల నుండి జాలువారే పవిత్ర జలధారల్లో పుణ్య స్నానాలను ఆచరించడం భక్తులకు ఓ అపురూపమైన అనుభూతిని అందిస్తుంది. తిరుమల యాత్ర చేపట్టిన భక్తులు ముందుగా కపిలతీర్థంలో తీర్థ విధులను ముగించుకొని ఆపై శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకోవాలని శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం తెలియజేస్తోంది. కపిల మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం కాబట్టి ఇక్కడ పరమేశ్వరుడు కపిలేశ్వరుడి నామధేయంతో అభయ ప్రదానం చేస్తున్నారు. ఇంతటి ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతి ఏటా మాఘమాసంలో వార్షిక బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 19వ తేదీ నుండి 28వ తేదీ వరకు కపిలతీర్థంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. 19వ తేదీ ఉదయం ధ్వజారోహణం, పల్లకీ ఉత్సవం, సాయంత్రం హంసవాహనం. 20వ తేదీ ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం. 21వ తేదీ ఉదయం భూతవాహనం, రాత్రి సింహవాహనం. 22వ తేదీ ఉదయం మకర వాహనం, రాత్రి శేషవాహనం. 23న ఉదయం తిరుచి ఉత్సవం, రాత్రి అధికార నంది ఉత్సవం. 24వ తేదీ ఉదయం వ్యాఘ్ర వాహనం, రాత్రి గజవాహనం. 25వ తేదీ ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి అశ్వవాహనం. 26వ తేదీ ఉదయం మహాశివరాత్రి ఉత్సవాలతో పాటు ఉదయం రథోత్సవం, సాయంత్రం నందివాహనం. 27వ తేదీ ఉదయం పురుషమృగ వాహనం, సాయంత్రం కళ్యాణోత్సవం, రాత్రి తిరుచి ఉత్సవాలను నిర్వహిస్తారు. ఇక బ్రహ్మోత్సవాలలో చివరి రోజున 28న ఉదయం శ్రీ నటరాజ స్వామివారు సూర్యప్రభ వాహనంలో దర్శనమిస్తారు. అనంతరం త్రిశూల స్నానం, సాయంత్రం ధ్వజావరోహణం, రాత్రి రావణాసుర వాహన సేవలు జరగనున్నాయి. తిరుపతి పరిసర ప్రాంత భక్తులతో పాటు తిరుమల యాత్రకు వచ్చే భక్తులందరూ కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారికి నవనవోన్మేషంగా జరిగే బ్రహ్మోత్సవాలను తిలకించి పునీతులు కావాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం?
వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడపలోని శ్రీ విజయదుర్గ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో దుర్గా మల్లికార్జునులకు కళ్యాణం రమణీయంగా జరిగింది. ప్రత్యేక ఆసనంపై శ్రీ విజయదుర్గ సమేత మల్లికార్జున స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చిన అర్చకులు షోడశోపచార పూజలు, వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కన్నుల పండువగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో కళ్యాణోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో స్వర్ణగిరిపై వేంచేసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక సౌరభాలతో ప్రకాశిస్తోంది. మాఘమాసం సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని శ్రీ అష్టలక్ష్మి మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి వసంతోత్సవ ఘట్టాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు వసంతోత్సవాన్ని వేడుకగా నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతం తమిళనాడు రాష్ట్రంలోని వల్లిమలైలో అమ్మవారికి సుగంధాభిషేకం నేత్రపర్వంగా జరిగింది. సంప్రదాయబద్ధంగా శ్రీవల్లి అమ్మవారికి అర్చకులు పలు రకాల ద్రవ్యాలతో అభిషేక కైంకర్యాన్ని భక్తుల సభరితంగా నిర్వహించారు. ముందుగా భక్తులు క్షీర కలశాలను తీసుకుని శోభాయాత్రగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అర్చకులు వేదోక్తంగా అమ్మవారికి అభిషేకాలను నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం అమ్మవారికి రథోత్సవం ఘనంగా జరిగింది. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయంలో వార్షిక తిరునాళ్లు, కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని యాగ మండపంలో అర్చకులు గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లోక కళ్యాణార్థం చేపట్టిన విశేష హోమాలను పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి ఉత్సవాల్లో పూర్ణాహుతి కార్యక్రమాలలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. నంద్యాలలోని శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు విశేషంగా జరిగాయి. మాఘమాసం బహుళ చతుర్థి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక కైంకర్యాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆది పూజ్యుడు శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి అర్చకులు షోడశోప కైంకర్యాలతో పూజలు జరిపారు. అనంతరం పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ భైత ద్రవ్యాలతో వేదమంత్రోచ్చారణల నడుమ స్వామివారికి అభిషేకం నిర్వహించారు. ఆపై స్వామివారిని అలంకరించి అష్టోత్తరాలతో అర్చించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కలువకొండ గ్రామంలో వేంచేసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో మెరిసింది. మాఘమాస పూజల్లో భాగంగా స్వామివారికి పల్లకి ఉత్సవం జరిగింది. ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి పల్లకీపై ఆశీలన చేశారు. ప్రత్యేక ఆరాధనతో సేవించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, బాజా భజంత్రీల నడుమ ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు పల్లకి ఉత్సవం ఘనంగా జరిగింది. జయ జయ నృసింహ సర్వేశ, జయ జయ నృసింహ సర్వేశ, భయహర వీర ప్రహ్లాదవ
నృసింహ సర్వేశ. విజయవాడ నగరంలోని కంచి కామకోటి పీఠపాలిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మాఘమాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ మూర్తులను సకలాభరణ భూషితంగా అలంకరించి వేంచేపు చేశారు. అర్చకులు ప్రత్యేక పూజలతో స్వామి అమ్మవార్లను సేవించి హారతులు అందజేశారు. ఈ సందర్భంగా భక్తులు సామూహికంగా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలను, కర్పూర నీరాజనాలను సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో సంకష్టాల చతుర్థి పూజలు మంగళకరంగా జరిగాయి. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో ఉపాలయంలో వేంచేసిన శ్రీ సింధూర గణపతికి అభిషేకాలను అర్చకులు వైభవంగా నిర్వహించారు. అభిషేకానంతరం స్వామివారి బృహత్తర మూర్తిని కవచధారణ పుష్పమాలలతో అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. భక్తులు ఏకదంతుడి విశేష ఆరాధనలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అలాగే కరీంనగర్లోని శ్రీ గిద్దె పెరుమాళ్ ఆలయంలో సంకష్టాల చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. స్వామివారు ఈ ఆలయంలో భక్తుల మనోభీష్టాలు నెరవేర్చే ఇష్టదైవంగా భాసిల్లుతూ దివ్యంగా కటాక్షిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి అర్చకులు గరిక పుష్పమాలలతో సుందర అలంకరణలు చేసి అష్టోత్తరాలతో అర్చించారు. భక్తులు సంకల్ప పూజల్లో పాల్గొని స్వామివారిని శ్రద్ధాభక్తులతో సేవించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారం అయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.